నమస్తే. వెల్కమ్ టు ఫిల్మీ స్కూప్. సో, మనం ఈరోజు మాట్లాడే టాపిక్ వచ్చేసి 'మనశంకర వరప్రసాద్' గారి ట్రైలర్ రియాక్షన్ అయితే చూద్దాము. సో, ట్రైలర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీలో జరిగే ఒక ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ కొంచెం ఫన్ యాడ్ చేస్తూ అనిల్ రావిపూడి గారి స్టైల్‌లో తీశారని మాత్రం ట్రైలర్ చూసాకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. సో, వీళ్ళు యాక్చువల్‌గా ఎంఎస్‌జీవీపీ 'మనశంకర వరప్రసాద్' గారి అంటే మూవీ టీమ్ వచ్చేసి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టారు అప్పటి నుంచే. సో, ఫస్టు 'నయనతార' గారిని ఆన్ బోర్డ్ అంటే సెట్ మీదొచ్చాక 'నయనతార' గారు యాక్సెప్ట్ చేశాక అప్పటినుంచి స్టార్ట్ చేశారనమాట. లైక్ ఏంటి ప్రమోషన్ జేయడం. సో, 'నయనతార' గారి వీడియో, 'అనిల్ రావిపూడి' గారి వీడియో అప్పుడు రిలీజ్ అయినప్పుడు చాలా సెన్సేషన్ అయితే క్రియేట్ జేయడం జరిగింది. బికాజ్ యూజువల్‌గా 'నయనతార' గారు నార్మల్‌గా మూవీస్‌లో అయితే యాక్ట్ చేస్తారు. బట్ ప్రమోషన్స్‌లో అయితే ఎక్కువగా తను ఇన్వాల్వ్ అవ్వరు. ప్లస్ ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకి గాని, ఏదైనా సినిమా ఫంక్షన్స్‌కైతే ఇప్పటివరకు వచ్చింది ఎక్కడ మనకైతే కనిపియదు. బికాజ్ తను ఓన్లీ యాక్టింగ్ చేస్తది. తర్వాత ప్రెషర్ అంతా టీమ్ మీద వదిలేస్తది కాబట్టి. సో, ఫస్ట్ టైమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ తను ఇట్లా మూవీ ప్రమోషన్స్‌కి, ఈవెంట్స్‌కి రావడం. సో, అది కూడా ఒక సెన్సేషన్‌గా మారడం. 'నయనతార' వీడియో తర్వాత 'మీసాల పిల్ల' సాంగ్ రిలీజ్ చేయడం, అది వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ అవ్వడం. తర్వాత 'ఓ ప్రసాద్' సాంగ్, నెక్స్ట్ 'వెంకీ' గారిది, 'చిరు' గారిది కాంబినేషన్‌లో ఉన్న ఒక మంచి సాంగ్, విజయ్ పోలకి డైరెక్షన్‌లో వచ్చిన ఆ సాంగు. మరిన్ని చూసుకుంటే మళ్ళీ నిన్న ట్రైలర్ అయితే రిలీజ్ చేసేశారు. సో, ట్రైలర్ చూసాక చాలామందైతే డిసప్పాయింట్ అయ్యారు. సరే, ఓకే. ట్రైలర్ గురించి ఏదంతా పక్కన పెడితే, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో అయితే జరిపారనమాట. సో, ఆ ఫంక్షన్‌కి చిరంజీవి గారైతే డుమ్మా కొట్టారు. దాన్ని బట్టి చాలా వరకు ఫ్యాన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ గానే అయ్యారని చెప్పాలి. బికాజ్ 'మనశంకర వరప్రసాద్' అనే మూవీ చిరంజీవి గారి కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ అని ఫీలింగ్. బికాజ్ 2 ఇయర్స్ అవుతుంది తన సినిమా వచ్చి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే మళ్ళీ రావడం. సో, ఇప్పుడైనా ప్రమోషన్స్‌లో పాల్గొనట్లేదనేసి కొంచెం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. సో, మళ్ళీ రేపు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. దానికి చిరంజీవి గారైతే వచ్చే అవకాశం ఉంటది. ఖచ్చితంగా రావాలి కూడా. బికాజ్ ఒక హీరో తన సినిమాని తన భుజానేసుకొని ఖచ్చితంగా అయితే ప్రమోట్ చేయాల్సుంటది. ఇలా ఇంట్లో కూర్చుంటే ఒక టికెట్ కూడా తెగే అవకాశం అయితే ఉండదు. సో, అలా అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. బట్ ఇంకో వైపు ఏం మాట్లాడుతున్నారంటే, చిన్న ట్రైలర్ లాంచ్ గదా! అంత పెద్ద హీరో రావాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే డైరెక్టర్, క్యాస్ట్ అండ్ క్రూ చూసుకుంటారనేసి చెప్తున్నారు. మరోవైపు హీరో రాలేదు, హీరోయిన్ రాలేదు. ఓన్లీ డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు పాపం అనేసి అయితే ఇంకో వైపున కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో, మెయిన్‌గా వస్తున్న క్వెషన్ ఏంటంటే, చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్ద అనే ట్యాగ్ ఇచ్చారు. చాలా కాలం నుంచి ఏదైనా సమస్య వస్తే ఇండస్ట్రీలో చిరంజీవి గారు ముందుండి లైక్ అది సాల్వ్ చేయడం గాని, అందరికి నచ్చజెప్పడం. సో, ఇలాంటివైతే చేస్తా ఉన్నారనమాట. సో, చిరంజీవి గారు ఎలాంటి టాప్ ప్లేస్‌లో ఉన్నారో, అంటే మూవీస్ పరంగా గాని, కెరియర్ పరంగా చిరంజీవి గారు ఎలాంటి పై స్థాయిలో ఉన్నారో, అలాగే బాలయ్య బాబు గారు గూడా, బాలకృష్ణ గారు గూడా అదే స్థాయిలో ఉన్నారు. సో, బాలకృష్ణ గారి మూవీస్ వచ్చినప్పుడు, తనది చిన్న కంటెంట్ రిలీజ్ అయినప్పుడు, చిన్న ఫంక్షన్ పెట్టినా బాలయ్య గారు చాలా యాక్టివ్‌గా మూవీస్ ఈవెంట్‌లో పాల్గొంటారు, ప్రమోషన్ చేస్తారు, మూవీని పుష్ చేస్తారనేసైతే అన్నారు. సో, ఇప్పుడు బాలయ్య గారికి, చిరంజీవి గారికైతే చాలా వరకు కమెంట్ చేస్తున్నారు. అంటే లైక్ ఒక హీరో వచ్చేసి మూవీ అంతా ప్రమోట్ చేస్తారు. దగ్గరుండి ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇంకో హీరో వచ్చేసి పెద్దగా పట్టించుకోవట్లేదు. సినిమా టైం దగ్గర పడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు అనేసి చాలా కమెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. సో, మూవీ రిలీజ్‌కి దగ్గర పడింది. చిరంజీవి గారు బయటికొచ్చి మూవీ ప్రమోట్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్? అంటే అంత బిజీ అయిపోయారా? లేదంటే మూవీ ఆహ్, షూట్ డేట్స్ ఇచ్చామా? రెమ్యునరేషన్ తీసుకున్నామా? షూట్ చేసామా? అన్నట్టు కాకుండా కొంచెం రెస్పాన్సిబుల్‌గా మూవీ షూటింగ్ అప్పుడే కాకుండా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటే ఇలా ప్రొడక్షన్ హౌస్‌కి గాని, డైరెక్టర్‌కి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఎందుకు రాలేదు అనేసైతే క్వెషన్స్ ఎయడం జరుగుతుంది. సో, బాలకృష్ణ గారు అయ్యుండొచ్చు. రీసెంట్‌గా మోహన్ బాబు గారు 'కన్నప్ప' రిలీజ్ టైమ్‌లో మోహన్ బాబు గారు ప్రతి స్టేట్‌లో తిరిగి అలా ఫారిన్ కంట్రీస్ ఎళ్లి గూడా 'కన్నప్ప' అనే మూవీని ప్రమోట్ జేయడం జరిగింది. సో, అక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇగ్నోరెన్స్ అయితే కనిపిస్తుందనమాట. అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేలాగైతే మనం అర్థం జేసుకోవచ్చు. సో, అంత పెద్ద హీరోలు బయటికొచ్చి ప్రమోషన్ చేస్తున్నప్పుడు, మన బాస్ మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుందనేసైతే చాలా వరకు కనిపిస్తుంది. సో, ఇంకోటి చెప్పాలంటే సంక్రాంతికి రాబోయే మూవీస్‌లో ట్రైలర్ ఒక 'రాజా సాబ్' ప్లస్ మన 'మనశంకర వరప్రసాద్' గారి ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది. సో, మిగతా 'బిఎండబ్ల్యూ', 'నారి నారి నడుమ మురారి', ఇంకోటి మన 'నవీన్ పొలిశెట్టి'ది 'అనగనగా ఒక రాజు'. ఈ 3 ట్రైలర్‌లు అయితే రావాల్సుంది. కానీ రిలీజ్ అయిన 2 ట్రైలర్‌లో
ఖచ్చితంగా రాజా సాబ్‌దే పై చేయి అని చెప్పుకోవాలి. బికాజ్ మనశంకర వరప్రసాద్ గారి ట్రైలర్‌లో మాత్రం అంత కంటెంట్ లేదు అనే చెప్పాలి. ఏదో అలా 2 మినిట్స్ 45 సెకండ్స్ అలా సాగిపోయినట్టు అనిపించింది గానీ, ఎక్కడ మంచి డెప్త్ మాత్రం కనిపియట్లేదు ట్రైలర్‌లో. అంత పెద్ద బజ్ గూడా మాత్రం లేదు. ప్లస్ ట్రైలర్‌కి ఏ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే రాలేదు. సో, అలాంటప్పుడైనా హీరో బయటికొచ్చి జనాల్లోకొచ్చి ప్రమోట్ చేసుంటే మూవీకి ఇంకో 2 ఎక్స్‌ట్రా టికెట్లు తెగేవి అనేసైతే మనం అర్థం చేసుకోవచ్చు. యూజువల్‌గా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే గత 5, 6 మూవీస్ నుంచి అనిల్ రావిపూడి గారు తన మూవీస్‌ని చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, ఆఫ్‌లైన్‌లో అయ్యుండొచ్చు. ఎక్కడైనా చాలా అగ్రెసివ్‌గా అంటే మొత్తం తన భుజం మీదేసుకొని తన ఇన్నోవేటివ్ థాట్స్‌తో గాని లైక్ ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో, యూనిక్ ఐడియాస్‌తో చాలా వరకు చాలా అగ్రెసివ్‌గా ప్రమోషన్ అయితే చేస్తారు తన మూవీని. లాస్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా విపరీతమైన ప్రమోషన్ అయితే చేశారు తను. లైక్ ఎలా అంటే ఆహ్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి. ఫ్యామిలీ ఆడియన్స్ మైండ్‌లో ఈ మూవీ ఫిక్స్ అవ్వాలి, రిలీజ్ అవుతుందని ఫిక్స్ అవ్వాలి అనేలాగైతే అంత బాగా పుష్ చేస్తుండే. మరి మనశంకర వరప్రసాద్‌కి ఏమైందో తెలీదు. ప్రస్తుతానికైతే అనిల్ రావిపూడి గారు గూడా అంత యాక్టివ్‌గా అయితే ఇన్వాల్వ్ అయ్యి ప్రమోషన్ చేయట్లేదని జెప్పాలి. ఒకవైపు ఎలాగో నయనతార గారైతే ఇంతవరకు ప్రమోషన్స్‌కైతే రాలేదు. ఫస్ట్ ఒక వీడియో, నెక్స్ట్ రీసెంట్‌గా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మళ్ళీ ఏదైనా ఈవెంట్‌కి అయితే అటెండ్ అవ్వలేదు. సేమ్ వెంకటేష్ గారు గూడా ఎక్కడ అటెండ్ అవ్వలేదు. హీరోనే అటెండ్ అవ్వనప్పుడు సైడ్ క్యారెక్టర్స్ అవ్వకపోవడంలో తప్పైతే ఏం లేదనే జెప్పుకోవాలి. సో, ఇండస్ట్రీలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు ఒక ఇన్‌స్పిరేషన్ ఇచ్చే హీరో. అంటే ఫలానా చిన్న హీరోలకి అయ్యుండొచ్చు, వేరే యాక్టర్‌లకి అయ్యుండొచ్చు, యాక్ట్రెస్‌లకి అయ్యుండొచ్చు. వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న హీరో మన చిరంజీవి గారు మరియు బాలకృష్ణ గారు. సో, బాలకృష్ణ గారు తన ఏజ్‌కి తగ్గట్టు, లుక్స్‌కి తగ్గట్టు రోల్స్ చేస్తున్నారు. కానీ చిరంజీవి గారు మాత్రం తను యంగ్‌గా కనిపించాలి అనే తాపత్రయంలో మాత్రం వెనుకబడ్డారు. అంటే ఇంకా యంగ్‌గా కనిపించాలి, స్లిమ్ కనిపించాలి అంటే ఆహ్, ఆ వేలో ఉన్నారు. లవ్ స్టోరీలు, ఇట్లా డ్యూయెట్లు, ఐటెమ్ సాంగ్‌లు చేస్తున్నారనేసి మాత్రం ఆ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య గారిని పొగుడుతున్నారు. చిరంజీవి గారినైతే ఇక్కడ తగ్గించడం జరుగుతుంది. సో, చిరంజీవి గారు ఇలాంటి రోల్స్ వదిలేసి మంచి డెప్త్ ఉన్న కథల్ని పట్టుకొని లైక్ బాలకృష్ణ గారిలాగా డిఫరెంట్ జానర్స్ ట్రై చేసి ఇప్పుడు నార్మల్‌గా బాలకృష్ణ గారైతే మన హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించయితే లాస్ట్ 'అఖండ 2' ఆయన మూవీలో మాత్రం చాలా బాగా చూపించారు. చాలా రెస్పాన్సిబుల్‌గా అయితే యాక్ట్ చేశారు. సో, ఫాన్స్ కోరేదేందంటే చిరంజీవి గారు జస్ట్ ఎంటర్‌టైనర్‌గా మిగిలిపోకుండా ఒక కంప్లీట్ యాక్టర్. అంటే మనం ప్రీవియస్‌గా తన మూవీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, కమ్‌బ్యాక్‌కి ముందు చూసుకుంటే 'స్టాలిన్', 'గ్యాంగ్ లీడరు' అలాంటి చాలా మూవీస్ ఉన్నాయి. సో, చాలా కల్ట్ క్లాసిక్స్ మూవీస్ అవి. సో, అలా ఆ తరహా చిరంజీవి గారు కావాలి మాకు, మా బాస్ కావాలనేసి అయితే చాలా మంది ఫాన్స్ కోరుకుంటున్నారు. కానీ మన చిరంజీవి గారు మాత్రం అలాంటి రోల్స్ అన్ని వదిలేసి లైక్ లైట్ హార్టెడ్ క్యారెక్టర్స్ అంటే ఇట్లాంటి ఫ్యామిలీ జోనర్స్ ఇవే అయితే తీసుకుంటున్నారు. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే 'మనశంకర వరప్రసాద్' అనే మూవీకి అనిల్ రావిపూడి గారి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌లో అనిల్ రావిపూడి గారికి ఉన్న పేరు వల్ల కొంచెం బజ్ అయితే బానే ఉంది. కానీ ఇప్పటికైనా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. అప్పటినుంచైనా మూవీని అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి జనాల్లోకి ఇంకా పుష్ చేయగలిగితే సంక్రాంతి మూవీస్‌లలో 'మనశంకర వరప్రసాద్‌కి' విన్ అయ్యే ఛాన్సెస్ అయితే మంచిగుంటాయి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మిగతా 4 సినిమాల్లో ఇది నలిగిపోవడం ఖాయమనే మనం జెప్పాలి. సో, మంచి పాజిటివ్ వైబ్‌తో 'మనశంకర వరప్రసాద్' మూవీ రిలీజ్ అయ్యి, మంచి హిట్ అయ్యి, అనిల్ రావిపూడి గారికి అలానే సక్సెస్ కంటిన్యూ అవ్వాలి. చిరంజీవి గారికి కూడా మంచి పేరు రావాలి. నయనతారకి కూడా మంచి పేరు రావాలి. వెంకీ గారికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, ఈ మూవీ హిట్ అవ్వాలి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ, మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను. మీరు అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో, థాంక్ యూ.